దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువు యొక్క పేరిట వందనాలు తెలియజేస్తూ దేవుని అనుదిన వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రముఖ విషయం, నా నివాసం అంటే మన నివాసము ఎక్కడ ఉండాలి, మన నివాసం అసలు ఏంటి అంటే దీని నిర్వచనం భక్తుడైనటువంటి దావీదు చెప్పగలిగాడు తన జీవితంలో. ఎందుకంటే వ్యక్తిగతంగా దేవుని అనుభవించిన వాడు, వ్యక్తిగతంగా దేవుని వెంబడించినటువంటి వ్యక్తి, వ్యక్తిగతంగా దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తి దావీదు. అందుకే 23వ కీర్తన అంతా తన వ్యక్తిగతంగా చెప్తాడు. యెహోవా నా కాపరి అంటాడు. దేవుడు నేను కాపరిగా ఆయన చేసుకున్నాను, ఆయన నా దేవుడు, నా కాపరిగా ఆయన ఉండి నన్ను నడిపిస్తున్నాడు. అలాంటి కాపరిగా ఉన్న దేవుడు అతను ఎలా నడిపిస్తాడో ఆ విషయాలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడ మీరు చూస్తే కనుక నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తుంది. దావీదు రాజు లాంటి మహాభక్తుడే తన నివాసం ఎక్కడో, తన నివాసం ఎక్కువ ఎక్కడుంటుందో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అతడు చాలా రూఢిగా, చాలా విశ్వాసంతో, చాలా ధైర్యంతో, చాలా నమ్మకంతో చెప్తున్న మాట ఇది. ఏంటి అంత నమ్మకం, అంత ధైర్యం ఏంటంటే, నేను నా బ్రతుకు దినములన్నీ నేను కృపాక్షేమములే నా వెంట వస్తాయి అన్నాడు. అంటే నేను ఎంతకాలం ఈ భూమి మీద బతుకుతానో, ఎన్ని సంవత్సరాలు బతుకుతానో, నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమమే నా వెంట వస్తాయి. అసలు ఎంత అంటే తన జీవితంలో తను ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నాడో మనకు అర్థమవుద్ది ఈ మాటలో, ఈ వాక్యంలో. ఈరోజు మనం ఎప్పుడైనా ఇలాగ మనం చెప్పగలమో, ఎవరి ముందైనా నిలబడి ఎస్ నేను బ్రతుకు దినములన్నీ దేవుని క్షేమము కృప నా వెంటే వస్తాయి అలా చెప్పాలంటే దానికి మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ మాట చెప్పాలంటే మనకి చాలా ఆత్మధైర్యం ఉండాలి, ఆత్మీయ జీవితం అంత బలంగా మనకు ఉండాలి. అది దావీదుకు ఉంది కనుక చెప్పాడు, నేను ఎంతకాలం బతికిన కృపాక్షేమముల వెంట వస్తాయి. ఎందుకని అని అంటే, నా బ్రతుకు దినములన్నీ కూడా నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను అంటున్నాడు. నా నివాసము దేవుని మందిరమే, దేవుని మందిరంలోనే. అంటే దావీదుకి అసలు స్థలం లేదా, ఇల్లు లేదంటే దావీదు మహాపురమే కట్టించుకున్నాడు. దావీదు కోసం ఒక మహాపట్టణమే కట్టించుకున్నాడు దావీదు తన కోసం. అలాంటి మహారాజు, అంత ఉన్నతమైన రాజ భవనములో ఉండేవాడు, రాజసం కలిగినటువంటి వ్యక్తి, రాజ కిరీటం ధరించిన వ్యక్తి, రాజ్య పరిపాలన చేసే వ్యక్తి, కొన్ని లక్షల మందికి నాయకుడిగా, లీడర్గా, రాజుగా ఉన్నటువంటి చక్రవర్తిగా ఉన్న వ్యక్తి చెప్తున్న ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నా నివాసము దేవుని మందిరమే. ఎంతమందికి ఉందండి అనుభవాలు? మనం ఎక్కువ మన నివాసం ఎక్కడ అని అడిగితే మనం అనేక స్థలాల పేర్లు చెబుతాం, అనేక ప్లేస్మెంట్స్ మనకు తెలుసు, అవన్నీ మనం చెప్తుంటాం. పలానా స్థలంలో ఎక్కువ ఉంటాను, పలానా స్థలంలో ఎక్కువ నేను టైం స్పెండ్ చేస్తాను, పలానా స్థలం నాకు ఎక్కువ బాగా అలవాటు అని చెప్తాం. కానీ ఎంతమంది జీవితం, ఆత్మీయ జీవితం ఈరోజు నా నివాసం దేవుని మందిరమే అని చెప్పగలిగే దావీదు రాజు లాంటి మహారాజు లాంటి గొప్ప భక్తులు ఈరోజు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. ఒక రాజే ఈ మాట చెప్పగలిగితే, ఈరోజు సర్వసాధారణంగా బ్రతికే మన జీవితంలో మనము ఈ మాట చెప్పగలుగుతున్నామా? నిజంగా చెప్పలేకపోతే మనం నిజంగా సిగ్గుపడాలి. అది మనకి చాలా అవమానకరంగా ఉండాలి. ఎందుకంటే మనకి ఈ అనుభవం ఉండాలి. ఏంటి? నేను దేవుని మందిరంలో నా నివాస స్థానం అదే. అలాగే నేను ఉంటున్నాను కనుక నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమమే నా వెంట వస్తాయి. ఈ ఇంత గొప్ప ఆత్మ సంబంధమైన జీవితం ఈరోజు మనము కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నేను నీ సన్నిధిలో ఒక భక్తుడైన దావీదు చెప్పిన రీతిగా అనుదినము కూడా మేము కూడా ఇలాంటి మాట మా జీవితం కూడా చెప్పగలిగే ఆ యోగ్యకరమైన ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్.